ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం 10 o'clock అయింది. మన షాప్కి వచ్చాము. మన రెగ్యులర్ టైమింగ్ 9:45 ఇంట్లో నుంచి బయలుదేరితే 10 o'clock షాప్కి వస్తాము. షాప్ ఓపెన్ చేసే టైం ఇది. బాయ్స్ వచ్చుంటారు. బాయ్స్ కీస్ ఇచ్చి షాప్ ఓపెన్ చేపిద్దాం. ఇప్పుడు వచ్చినాము. మన బాయ్స్ కూడా వచ్చినారు. ఇప్పుడే షాప్ ఓపెన్ చేసే టైం అయింది. ఓపెన్ చేపెట్ట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాగానే మనము ఫస్ట్ లైట్ స్విచ్ ఆన్ చేస్తామని మన స్టోర్లో ఉన్న లైట్లు వేస్తాము. బాబు బయట పెట్టండి. మా సామాన్తో బయట పెట్టండి. మహేష్, విష్ణు, మహేష్ మేడం త్వరగా చలో రపరప క్లీనింగ్ స్టార్ట్ చేయండి. పనులున్నాయి చాలా. ఇప్పుడు వచ్చాము. రాగానే మనం వచ్చేసి షాప్ క్లీనింగ్ తర్వాత పూజ తర్వాత మిగతా కార్యక్రమం ఇద్దాం. ఫస్ట్ మనం క్లీన్ చేసుకుంటాం షాప్ని. ఎందుకంటే మనం ఫస్ట్ మెయిన్ వచ్చేసి మనం షాప్ క్లీన్ చేసుకొని పూజ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు మిగతా పని చేసుకుంటాం. మన ఉచిత సెంటిమెంట్ అనమాట. క్లీనింగ్ అయిపోయింది. మహేష్ పూలు కూడా తీసుకొచ్చిండు. మహేష్ త్వరగా పూలను చేంజ్ చేయబెట్టారు. రపరప అన్ని పూలు తీసేయి. వినోద్ ఆ తాంబేలు చెంబు అన్ని కడిగేసి త్వరగా. పనులు చాలా ఉన్నాయి. సర్వీసులు ఉన్నాయి, డెలివరీలు ఉన్నాయి. వాస్తు ప్రకారం ఇలా ఉండాలి. ఈ పువ్వులు తీసేస్తున్నాము బాలాజీ దగ్గరికి. మా కౌంటర్ మీద ఎప్పుడే కానీ బాలాజీ 100%. ఏ స్టోర్ అనేది చూడండి 3 కౌంటర్ బాలాజీ కంపల్సరీ ఉంటాడు. ఒక కస్టమర్ గిఫ్ట్ ఇచ్చారు నాకు, ఇది పెట్టుకోమని. బాగుంటుంది సెంటిమెంట్ కంటే ఇది కస్టమర్ జ్ఞాపకంతో నేను ఇట్లా పెట్టుకుంటున్నా బాలాజీ ఫోటో. ఇప్పుడు మన నిన్న పూలు పెట్టిన పూలు కొంచెం వాడిపోయినాయి, తీసేస్తున్నాము. దృష్టి గణపతి అనమాట. దృష్టి గణపతి మన స్టోర్లో ఉర్జితాలో స్టాండర్డ్గా మన కౌంటర్ వెనకాల అన్ని స్టోర్లలో ఉంటుంది. దృష్టి గణపతి చాలా మంచిది బిజినెస్కి. మన షాప్లో ఎలాంటి దృష్టి ఉన్నా, ఎలాంటి చెడు దృష్టి ఉన్నా దీని ద్వారా పోతుందని నమ్మకం. ఇది కూడా మనకు కస్టమర్ ఒక 2011లో పెట్టినప్పుడు ఇచ్చారు. ఆ సెంటిమెంట్ అలాగే అన్ని స్టోర్లో ఫాలో అవుతున్నాము. మనం పూలు చేస్తూ చేంజ్ చేసి ఇద్దాం. డైలీ మార్నింగ్ రాగానే కంపల్సరీ గణపతికిను అక్కడ 5 ఫోటోలు దుర్గామాత ఉంది, సాయిబాబా, బాలాజీ, పరమేశ్వరుడు అందరికీ మనం పూలు చేంజ్ చేస్తాం. ఇది మా రొటీన్ లైఫ్. పూలు చేంజ్ చేసి పూజ చేయకపోతే మా డే స్టార్ట్ అవ్వదు అనమాట. ఎంత బిజీ ఉన్నా సపోజ్ మార్నింగ్ 10 o'clock రాగానే కస్టమర్స్ ఎవరు వచ్చారనుకోండి, అట్లీస్ట్ ఆ కస్టమర్ వెళ్ళాకైనా ఈవెన్ 11:30, 12 అయినా కూడా చాలామంది చేయొద్దంటారు. బట్ నాకు అలా ఉండదు. ఎంత లేట్ అయినా కంపల్సరీ పూజ చేశాకే కూర్చుంటా. అది సెంటిమెంట్ అయిపోయిందనమాట. ఇలా గత 14 సంవత్సరాలు నడుస్తుంది నా లైఫ్. వినోద్ ఆ పూలే బెట, ఆ ఫ్రేమ్ పూలు చేంజ్ చేసిరా. అండ్ అలాగే అన్నిట్లో తాడు మేము కౌంటర్ కూడా పూజ చేసుకుంటాం. మీకు తెలుసు లక్ష్మీదేవి ఉండే నివాస స్థలం ఇది. కౌంటర్లో కూడా పువ్వు పెడతాము. బాలాజీ గణపతి మన గణపతికి గులాబీ పూలు అంటే ఎక్కువ ఇష్టమని 100% డైలీ కంపల్సరీ మేము గులాబీ పూలు రిక్వైర్ చేస్తాం. మీరు ఎప్పుడు వచ్చినా చూసుకోవచ్చు. ఎవ్రీడే ఎల్బీ నగర్ కానీ కూకట్పల్లి ఏ స్టోర్ వెళ్ళినా కంపల్సరీ దండ సేమ్ చేంజ్ ఉంటుంది, పూలు చేంజ్ ఉంటాయి. దీని తర్వాతనే మిగతా ఉంటుంది. ఇక్కడ మన బాలాజీ గారు ఉన్నారు. బాలాజీ కూడా 2 పూలు పెట్టండి. కొంచెం డెకరేషన్ చేస్తాము, ఎందుకంటే చూసే వాళ్ళకి కౌంటర్ బాగుంటుంది కాబట్టి మనం గులాబీ రెక్కలతో డెకరేషన్ చేస్తాం. అప్పుడే జర లుక్ వస్తుందన్నమాట. చూసే వాళ్ళకు కూడా జర బాగుంటుంది. చిరునారా సాయంత్రం ఓం రీం శ్రీం క్లీం గ్లాం గాం గణపతిమావరం ఓం రీం శ్రీం క్లీం గ్లాం గాం గణపతిమావరం శ్రీకృష్ణ వరవర ఓం సా ఓం రీం శ్రీం క్లీం గ్లాం గాం గణపతిమావరం శ్రీకృష్ణ వరవర ఓం సా ఓం రీం ఇలాగే డైలీ పూజ చేస్తాము. అన్ని భగవంతులు కలిపి మొక్కుతాము. దీని తర్వాత డే స్టార్ట్ అవుతుంది మాకు.
చూసారు కదా, ఇప్పటిదాకా మనం పూజ చేసుకున్నాము. మనం రెగ్యులర్గా పూజ అయిన తర్వాత ఫాలోఅప్ ఉంటాయి. ఫాలోఅప్ అంటే గత వారంలో కానీ పాత కస్టమర్లు ఎవరైతే వచ్చి వాళ్ళు విజిటర్స్ది నంబర్ తీసుకుంటాము. నంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని సరే ఏమైనా ప్లానింగ్ ఉందా, వచ్చి వెళ్ళారు కదా, ఉర్జితాకు వచ్చి వెళ్ళారు కదా అని ఒకసారి మనం మాట్లాడదాము. ఒక 5-10 నిమిషాలు టైము, డైలీ ఒక 10 మినిట్స్ దీనికి అంతే పడుతుంది, అంతకుమించి ఎక్కువ పట్టదు. ఒక 10 నిమిషాలు అందరికి ఫాలోఅప్ చేస్తే చూద్దాం. సార్ అదే మొన్న ట్రెడ్మిల్ చూస్తలేరు కదా సార్? అవును సార్, హెవీ వెయిట్ ఆపుతుంది సార్ అది. అవును సార్, నేను 9 PM వరకు ఉంటాను సార్. బట్ మీరు 7:30, 8 లోపు వస్తే పర్లేదు, బాగుంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ కస్టమర్ గత వారం రోజుల ముందు వచ్చేలారు. ఈరోజు మనకు 5:30 వస్తారు. సాటర్డే ఈవినింగ్ 5:30కి వస్తున్నారు ఈరోజు. ఓకే, నెక్స్ట్ కస్టమర్ మాట్లాడదాం. లేదు సార్ అర్థం చేసుకోండి సార్. సర్వీస్ ఉంటుంది సార్. సతీష్ అంటే సర్వీస్ అంటే సతీష్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ అక్కడికి వచ్చి ఆ రామాలయం దగ్గరకు వచ్చి ఫోన్ చేయమంటారు. ఓకే సార్. వినోద్ ఈ కస్టమర్ది బిల్ చేసి ఫస్ట్ ఒక ఎయిర్ బైక్ పోయి చెక్ చేసుకో, గోడకు పోయి చెక్ చేసి నాకు ఫోన్ చేయి, నేను అడ్రస్ అవన్నీ పంపించేస్తాను. ఓకే, ఆ ఫిట్టింగ్ అయినా 9,000 తీసుకోవాలి. రైట్, చూసారా, అనుకోకుండా మాట్లాడడం రెగ్యులర్గా ఒక 9,000 డీల్ క్లోజ్ అయింది. మిగతా కస్టమర్ మాట్లాడదాం. అయిపోయాం కదా, ఈరోజు ఫాలోఅప్ అయిపోయింది. మన నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, మన దగ్గర కొన్న కస్టమర్కి మనం రెగ్యులర్గా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము. ప్రతి 3 నెలలకు ఒకసారి మనం విజిట్ చేస్తున్నాం కదా, ఆ ఫాలోఅప్ సర్వీస్ చేద్దాము. మహేష్, ఈ కస్టమర్తో మాట్లాడు. ఈ సర్వీస్ మాట్లాడుకొని ఏ కస్టమర్ ఎప్పుడు కావాలా చూసుకొని మాట్లాడుకొని పో. ఈ కస్టమర్ మాట్లాడు, కర్రా ఇక్కడ చూడు. వనస్థలిపురం కస్టమర్తో మాట్లాడేసి రమ్మంటారు, అడుగు. హలో, అవును సతీష్ అని మాట్లాడేది. సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. ఓకే, ఎక్కడ సార్ ఏరియా? సార్ ఈ నెంబర్కి మీ లొకేషను, బిల్ కాపీను మన సర్వీస్ కార్డు కూడా పంపించండి సార్, నేను పంపించేస్తాను. ఈరోజు కష్టం సార్, రేపు పంపిస్తాను సార్ ప్లీజ్. సార్ అదే సార్, ఎందుకంటే ఆల్రెడీ డెలివరీ సర్వీస్ ఉన్నాయి సార్ నిన్న ఆల్రెడీ. అంటే మనది ఎట్లా సార్, రేపు జరిగే పని ఒకరోజు ముందే ప్లాన్ చేసుకుంటాం సార్. ఆ రోజు ప్లాన్ ఉండదు. రేపు ఏం చేయాలో, ఏ పిల్లలు ఎక్కడో తెలుసుకుంటాం కాబట్టి ఏం లేదు సార్, 1 డే కదా సార్, అయిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. రేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపిస్తా. చోటుప్పలు కదా సార్, పంపించేస్తా. ఎంత సార్ 1 అవర్ జర్నీ చోటుప్పలు ఎంత? ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. మహేష్, ఓకే కస్టమర్ రమ్మన్నారా? వెళ్ళిపో. చూసారు కదా, సర్వీస్ కూడా ఫాలోఅప్ చేసాము రెగ్యులర్గా. ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఏముంటుందంటే నిన్న జరిగిన సేల్ ఏంటిది, స్టాక్ ఏంటిది, ఏం సేల్ అయింది నిన్న, అలాగే వర్క్ ఉండిపోయింది నాకు, ఆ వర్క్ కంటిన్యూ చేయాలి నేను. ఈ బిల్ బుక్స్ అన్నీ ఉంటాయి, కొంచెం అకౌంట్స్ ఏమున్నాయి. నిన్నంత వరకు 3 స్టోర్స్ కదా మనకి, ఎల్బీ నగర్లు కాకుండా కూకట్పల్లి, మెహందీపట్నం. ఇక్కడ నుంచి ఏ స్టోర్కి ఎక్కడికి వెళ్ళింది, ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళింది చూసారా, ఇవన్నీ మనము అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎక్కడ పంపించాము, ఏ స్టోర్కి పంపించాము, ఇవన్నీ మనం రికార్డులు వేసుకొని స్టాక్ మేనేజ్ చేసుకొని స్టాక్ చూసుకోవాలి. ఓకే, Many hours later. శంకర్, ఇది అకౌంట్లో వేసిరా, ఇప్పుడు రాసి అకౌంట్లో వేసిరా. సాయికృష్ణ వారు, ఓకేనా? స్టాంప్ అవసరం పడితే ఇక్కడ చూడు, అకౌంట్ పే కాబట్టి ప్రాబ్లం లేదు. హరీష్ ఉంటాడు, హరీష్ పోయి ఇచ్చిరా, స్టాంప్ వేసి ఇచ్చిరా, జమ చేసిరా. ఓ సరేనా? వినోద్ కర్రా, బుక్కులు
పట్టుకుని దాంట్లో కింద పెట్టు. చూసారు కదా, మనకు రెగ్యులర్ అయ్యే వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ మన యూట్యూబ్లో మన వీడియోస్కి ఏమైనా కస్టమర్ కామెంట్ పెట్టారా, ఇన్స్టా పేజ్లో ఏమైనా వచ్చినా చూసుకొని చూస్తూ ఉంటాము. Two hours later. ఓ మాటలో కస్టమర్ ఒకరు వస్తున్నారు, చూద్దాం. నమస్తే సార్, చెప్పండి సార్, ఏం కావాలి సార్? సైకిల్ ట్రెడ్మిల్ కావాలా? వినోద్, సార్కి ట్రెడ్మిల్ చూపి. ఫ్రెండ్స్, ఎంత బరువు ఉంటారు సార్? 75 kg ఉంటారు సార్. ఎంతమంది వాడతారు సార్? ఓకే సార్. ఇది 3.5 మోటార్ కెపాసిటీ సార్. చూసినా కదా, ఇప్పుడు కస్టమర్ వచ్చారు మహేష్ గారు అని. వాళ్ళు వచ్చి ఏం చేయాలంటే, వాళ్ళ రిక్వైర్మెంట్ ఓన్లీ 75 కిలోలు ఉంది. వాళ్ళ బడ్జెట్ 20,000 ఉండే. వాళ్ళు మామూలుగా ఆన్లైన్లో సెర్చ్ చేసి వచ్చారు. మనం ఏం చేసామంటే, సార్ మీ వెయిట్కి ఇది కాదు, ఇంత ఒక 80 kgలో బాగుంటుంది, పోలో మోడల్ అని ప్రిఫర్ చేసాం వాళ్ళకి. జస్ట్ వాళ్ళ వెయిట్ సూటబుల్ అయ్యే వెయిట్ చెప్పాము, వాళ్ళకి చూపించాము. సార్ కొన్ని డౌట్స్ ఉండే, సర్వీస్ ఇస్తారా, ఎక్కడ ఇస్తారు, ఫోన్ చేస్తే వస్తారా, రారా అంటే మనం సర్వీస్ బుక్ చూపించడం జరిగింది. సర్వీస్ ఎలా ఇస్తాం జరిగింది, ఎన్ని రోజులకు సర్వీస్ ఇస్తాం చూపించడం జరిగింది, ఎంతమంది సర్వీస్ ఇస్తామని చెప్పాము. ఇది కాకుండా సార్కి వాకింగ్ చేసి జాగింగ్ చేసి చూపించాము. దాని మోటరు గేజ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సార్ సూటబుల్ ప్రైస్ చెప్పి కొంచెం బార్గెనింగ్ డిస్కషన్ అయింది బాగానే. దాని తర్వాత ఒక ఫైనల్ ప్రైస్ చేసాము. ఫైనల్ చేసి సార్ ఇప్పుడు 2,500 ఇచ్చి వెళ్ళిపోయారు. మిగతా అమౌంట్ అక్కడ తీసుకెళ్ళాలి, డెలివరీ చేపిస్తే ఒక 1 అవర్ డెలివరీ ఇస్తాను చెప్పిన. ఇది జరిగింది అక్కడ. 17,500 ఇంటూ 13% ప్లస్ 800%, 3,075 రూపాయలు పడుతుంది ఇంట్రెస్ట్. ఈ కస్టమరు సార్ నిన్న వచ్చారు, వాళ్ళ పాప బాబుతో వచ్చారు, చూశారు, నచ్చింది, ఒకరోజు ఆలోచించుకుంటామని వచ్చారు, సర్చ్ చేస్తామన్నారు. నేను హ్యాపీగా చూడండి సార్, ఇబ్బంది ఏం లేదు, ఉర్జితాన్ని నమ్మండి, ట్రస్టింగ్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, మంచి క్వాలిటీ ఇస్తాము, అన్ని విధాలు చూసుకుంటామంటే సార్ తిరిగి మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి జరిగింది. నిన్న చాలా ఎక్స్ప్లెయిన్ చేశాము, ఈరోజు కొంచెం జస్ట్ కన్విన్స్ చేశాము. అండ్ వాళ్ళు ఒరిజినల్గా కొనడానికే వచ్చారు, జెన్యున్గా పర్చేజ్ చేయడానికి వచ్చారు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేదు. నిన్న చెప్పిన దాంట్లో ఒక 2% చెప్పాము. వెనక్కి కొంచెం ముందుకు దొక్కాలి, కొంచెం బెండ్ అవ్వాలి. లేదు సతీష్, నేను ఈ మాత్రం బెండ్ అవ్వాలంటే కొంచెం నిల్చోండి, అక్కడే కొంచెం నిల్చోండి, నిల్చోండి. అట్లా సీట్ ఎదురు పెడతాము, అప్పుడు దగ్గరకు వస్తుంది. సీట్ దగ్గరకు వచ్చినప్పుడు కూర్చోండి. ఇలా సార్, ఇప్పుడు ఎక్కువ మన సోఫాలో కూర్చోట్లేదు, డే అంతా కూర్చోట్లేదు, చేసే హాఫ్ అన్ అవర్ కొంచెం ఆ మాత్రం ఉంటుంది. లేదంటే ఒక చిన్న టవల్ లాంటి, ఇప్పుడు ఇలాంటి టవల్ ఉంది కదా, ఒక టవల్ లాంటిది వేసుకుంటే జర మెత్తగా ఉంటుంది. చూపిస్తామమ్మా, మళ్ళీ మా అబ్బాయి మీ ఇంటికి వచ్చి బాక్స్ ఇప్పి ఫిట్ చేస్తారు కదా, అన్నీ చెప్తారు మీకు. ఓకే వచ్చి డబ్బులు ఏంటి అని అట్లా కాదు, ప్రాపర్గా చెప్పి గైడ్ చేస్తారు. మీకు ఇలా వద్దనుకుంటే ఇక్కడ 2 నిమిషాలు సార్, మీకు అలా వద్దనుకుంటే ఇక్కడ పట్టుకోండి, ఓన్లీ సైక్లింగ్. లేదు పొట్ట తగ్గాలి, నాకు థాయి సిప్స్ తగ్గాలంటే కొంచెం ఇక్కడ బెండ్ అయి పట్టుకోవాలి. ఆయన చూశారు, పేమెంట్ కూడా చేశారు, ఒక 7,000 పేమెంట్ చేశారు, మిగతా బ్యాలెన్స్ అక్కడ చేస్తారు. డెలివరీ కూడా ఈరోజు చేస్తాము, ఆ డెలివరీ అయ్యింది కూడా మొత్తం మీకు అప్డేట్ చేస్తాము. ఓకే, చూసారు కదా ఈరోజు ఇలా సాగింది. ఎలా సాగిందంటే 2 విజిట్స్ అయ్యాయి, 2 విజిట్స్ అయిన కస్టమర్స్ ఇద్దరు తీసుకున్నారు, వాళ్ళ డెలివరీ ఇచ్చాము, ఫిట్టింగ్ చేసాము, అంతా అయిపోయింది. అలాగే నిన్న ఉన్న డెలివరీ కూడా 2 పెండింగ్స్, అవి కూడా క్లియర్ చేసాము, సర్వీస్ అయింది, ఆ ఫాలో కూడా చేసాము, మాకున్న చిన్న పనులు చేసుకున్నాము. ఈ మధ్యలో మీరు అనొచ్చు, మీరు అన్నం తిన్నారా చేశారంటే అది కూడా ఉంటుంది, బట్ మరీ చిన్నలాగా అది కూడా చూపించకుండా రెగ్యులర్గా అన్నీ జరుగుతూ ఇది కూడా చేసాము. సో మీకు కూడా ఇలాంటి ఏమన్నా మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నా, మీకు ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మన ఉర్జితా ఫిట్నెస్ ఇన్స్టా పేజ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఎక్కడ మీరు కామెంట్ చేసుకోవచ్చు, మేము రిప్లై ఇస్తాము. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ మన ఉర్జితా ఫిట్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, విజిట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉర్జితా ఫిట్నెస్.